హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే అరటికాయ బజ్జీ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నీట్గా ఇవి కడిగి వాష్ చేసి పెట్టానండి. ఈ పైన ఈ తోలంతా పీల్ చేద్దాం అనమాట. ఇగోండి, ఇలా నేనైతే సన్నగా మీడియం సైజులో కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకుని ఉప్పు వాటర్లో అయితే వేద్దామండి, నల్లగా అవ్వకుండా. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట నేనైతే మీడియం సైజులో. ఇవ్వండి, ఇవైతే సన్నగా ఇలా కట్ చేసి మీడియం సైజులో ఉప్పు వాటర్లో వేసాను. ఇవి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి స్టఫ్గా ప్రిపేర్ చేసుకుందాం. పిండి కలుపుకుందాము. ఒక కప్పు పిండి అయితే వేస్తున్నాను, శనగపిండి అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అండి టేస్ట్ని బట్టి, అలానే కారం, కొంచెం సోడా అండి, కొంచెం వామ్ అండి కలిపి పెట్టాము, మంచి స్మెల్ వస్తుంది. ఇకండి మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇదైతే ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే వాటర్ యాడ్ చేద్దామండి. ఇగోండి, పిండి అయితే మంచిగా కలిపాను. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇగోండి, చూస్తున్నారు కదా, ఇది పక్కన పెట్టుకొని బాండ్లీ పెట్టి ఆయిల్ పోద్దాము. బాండ్లీ అయితే పెట్టానండి, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇగోండి, కొన్ని వాటర్లోంచి తీసుకొని ఉప్పు వాటర్లోంచి దీంట్లో వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైంది. ఒకసారి ఇలా ముంచుకొని ఇలానే అన్నీ వేసుకుందామండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో కాలుద్దామండి. మరి హై ఉన్నా కానీ లోపల ఉడకదనమాట. ఇవైతే ఈవెన్గా మంచిగా కాలుతున్నాయండి. కొంచెం కాలిన తర్వాత వేరొక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇవన్నీ ఇవైతే మంచిగా కాలినాయి కదా, ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాము. మిగతావన్నీ అలానే వేసి దీంట్లోకి స్పెషల్గా ఉల్లిపాయ కారం చేసి చూపిస్తా చూడండి. సైడ్కి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక గిన్నె తీసుకున్నాను. ఇలా సన్నగా పొడుగ్గా ఇదిగోండి, ఇవైతే మంచిగా కాలినాయి కదా, ఇవి తీసుకున్నాను పక్కకి. సేమ్ మిగతా కూడా అన్నీ అలానే వేద్దామండి. ఒక గిన్నె తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ తీసుకోవాలండి. ఇలా ఒక్కసారి కలిపితే ఇవన్నీ విడిపోతాయి కదా. ఇప్పుడు దీంట్లో కారం అండి, నల్ల కారం, చాలా బాగుంటుంది టేస్టు. కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలానే దాంట్లో టేస్ట్ కోసం నిమ్మకాయ అయితే పిండుకున్నానండి. ఒక్కసారి మొత్తం కలుపుకుందాము. ఇదైతే అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి అరటికాయ బజ్జీ ఇది సర్వ్ చేసి చూపిస్తా. ఎంత బాగుంటుందో చూడండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎంత బాగా కనిపిస్తుందో. ఫైనల్గా అయితే అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మంచిగా చాలా బాగా కుక్ అయినాయి లోపల కూడా. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చాలా బాగా అయితాయి. స్పెషల్గా ఈ కారం అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిని చూడండి ఎలా ఉంటుంది అనేది. మీరే కామెంట్ చేస్తారు. మీకు ఈ స్టైల్లో అరటికాయ బజ్జీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.